హలో సైన్స్ మానియాక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ స్టడీ. ఈరోజు మన వీడియోలో ఇంపార్టెంట్ అండ్ వెరీ యూజ్ఫుల్ సైన్స్ లెసన్ డిస్కస్ చేయబోతున్నాం. మరి ఆ లెసన్ ఏంటో చూద్దామా? మ్యాగ్నెట్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా. పిల్లలైతే వీటితో రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ మ్యాగ్నెట్స్ కేవలం ఆడుకోవడానికి మాత్రమే కాదు, మన డైలీ లైఫ్ లో చాలా చోట్ల వీటిని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఆడియో స్పీకర్స్ లో, వాక్యూమ్ క్లీనర్స్, టీవీ, డోర్ బెల్, రెఫ్రిజిరేటర్, మైక్రోవేవ్ అవెన్, ఇలా చాలా థింగ్స్ లో మ్యాగ్నెట్స్ ని యూజ్ చేస్తారు. ఈ వస్తువులలోనే కాకుండా మ్యాగ్నెట్స్ అనేవి మౌంటైనియర్స్, ఆర్మీ పీపుల్ ఒక ప్లేస్ యొక్క రూట్ కోసం యూజ్ చేసే మ్యాగ్నెటిక్ కంపాస్ లో కూడా వీటిని యూజ్ చేస్తారు. మరి ఇంత యూస్ఫుల్ అవుతున్న మ్యాగ్నెట్ ని ఎలా కనుగొన్నారు? అసలు ఇవి ఎన్ని టైప్స్, వీటి ప్రాపర్టీస్ ఏంటి, ఎన్ని షేప్స్ లో ఇవి ఉంటాయి, మనం ఓన్ గా మ్యాగ్నెట్ ని అలాగే మ్యాగ్నెటిక్ కంపాస్ ని ఎలా తయారు చేయాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్ గా మనం ఈ రోజు లెసన్ లో డిస్కస్ చేద్దాం. బై ద వే, ఒక బుక్ మెయింటైన్ చేయండి. మన లెసన్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి, అవన్నీ నోట్ చేసుకోండి. ఆల్ రైట్, ఐఎమ్ జయశ్రీ మాధవి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎస్సీఆర్టీ క్లాసిక్స్ చాప్టర్ 2 పార్ట్ 1, ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, స్టోరీ ఆఫ్ ఎ మ్యాగ్నెట్, మ్యాగ్నెట్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, పోల్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్, making our own magnet and magnetic compass, earth as a magnet and magnetic induction. ఇంట్రడక్షన్. మీరందరూ మీ స్కూల్ ఆఫీస్లో ఒక పిన్ హోల్డర్ని చూసే ఉంటారు. అందులో కొన్ని పిన్స్ క్యాప్కి అటాచ్ అయి ఉంటాయి. అసలు పిన్స్ పిన్ హోల్డర్ యొక్క క్యాప్కి ఎందుకు అటాచ్ అయ్యాయి? క్యాప్లో ఏముంటుంది? పిన్స్నే కాకుండా ఆ క్యాప్ ఇంకేమైనా ఆబ్జెక్ట్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుందా? అలాగే ఐరన్ అల్మార్ ఆర్ రిఫ్రిజిరేటర్కి మెటల్ స్టిక్కర్స్ స్టిక్ అయి ఉండడం మీరు చూసే ఉంటారు. ఆ స్టిక్కర్స్లో ఏముండటం వలన ఆ స్టిక్కర్స్ ఐరన్ డోర్కి అటాచ్ అయ్యాయి? ఆ స్టిక్కర్స్ ప్లాస్టిక్ ఆర్ వుడెన్ డోర్స్కి కూడా స్టిక్ అవుతాయా? ఇప్పుడు వీటికి సంబంధించి ఒక యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ 1, ఫైండింగ్ ఆబ్జెక్ట్స్ దట్ గెట్ స్ట్రక్ టు ద పిన్ హోల్డర్. ఒక పిన్ హోల్డర్ తీసుకుని అందులో కొన్ని పిన్స్, జంప్ క్లిప్స్ అండ్ ఐరన్ నైల్స్ వేయండి. మీరేం అబ్జర్వ్ చేశారు? తర్వాత ఒక పీస్ ఆఫ్ పేపర్, పెన్సిల్ అండ్ ఎరేజర్ వేయండి. ఇప్పుడు మీరేం అబ్జర్వ్ చేశారు? ఐరన్ నెయిల్స్, జంప్ క్లిప్స్, పిన్స్ పిన్ హోల్డర్ యొక్క క్యాప్కి అటాచ్ అవ్వడం గమనించుంటారు, రైట్? కానీ మిగిలిన ఆబ్జెక్ట్స్ అంటే పెన్, పేపర్ అండ్ ఎరేజర్ పిన్ హోల్డర్లోకి పడిపోయాయి. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే పిన్ హోల్డర్ యొక్క క్యాప్లో మ్యాగ్నెట్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది. అది ఐరన్ పిన్స్, ఐరన్ నెయిల్స్ లాంటి సబ్స్టెన్సెస్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే మెటల్ స్టిక్కర్స్కి వెనకాల ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. అందుకే అవి ఐరన్ డోర్స్కి అటాచ్ అయ్యాయి. అసలు ఏ మెటీరియల్తో మ్యాగ్నెట్స్ తయారు చేస్తారు? ఈ మ్యాగ్నెట్స్ని ఎలా కనిపెట్టారు? దీనికి ఆన్సర్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టోరీ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఒక 2500 ఇయర్స్ బ్యాక్ మ్యాగ్నస్ అనే ఒక ఓల్డ్ షిపర్డ్ అంటే గొర్రెల కాపరి తన గోట్స్ అండ్ షీప్స్కి ఫుడ్ కోసం హిల్స్ దగ్గరికి తీసుకువెళ్ళేవారు. అతను ఎప్పుడు కూడా ఒక వుడెన్ స్టిక్ని క్యారీ చేస్తూ ఉండేవారు. ఆ స్టిక్కి చివర్లో ఒక ఐరన్ క్యాప్ ఉంటుంది. ఒకరోజు ఈ మ్యాగ్నస్ తన స్టిక్ని వాటర్లో డిప్ చేసి దాని కింద ఉన్న స్టోన్ అండ్ పెబుల్స్కి గుచ్చాడు. అప్పుడు తన స్టిక్ని ఏదో లాగుతున్నట్టు అనిపించింది. వెంటనే స్టిక్ని వాటర్ నుండి బయటకు తీసి చూస్తే ఐరన్ క్యాప్కి ఒక స్టోన్ స్టిక్ అయి ఉంది. ఆ స్టోనే లోడ్ స్టోన్. ఇది ఒక న్యాచురల్ మ్యాగ్నెట్. సో ఇలా మ్యాగ్నెట్ని కనిపెట్టడం జరిగింది. టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్స్ అన్నీ 2 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ న్యాచురల్ మ్యాగ్నెట్స్, సెకండ్ వన్ మ్యాన్ మేడ్ మ్యాగ్నెట్స్. మ్యాన్ మేడ్ మ్యాగ్నెట్స్ని ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అని కూడా అంటారు. మనం యాక్టివిటీలో యూజ్ చేసిన మ్యాగ్నెట్స్ న్యాచురల్ కాదు, దే ఆర్ మ్యాన్ మేడ్, అంటే మనం తయారు చేసుకున్న మ్యాగ్నెట్స్. మనకి నచ్చిన షేప్స్లో మ్యాగ్నెట్స్ని తయారు చేసుకోవచ్చా? మనం డైలీ యూజ్ చేసే మ్యాగ్నెట్స్ యొక్క యూజువల్ షేప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ బార్ మ్యాగ్నెట్, సెకండ్ వన్ హార్స్ షూ మ్యాగ్నెట్, థర్డ్ వన్ రింగ్ మ్యాగ్నెట్ అండ్ ఫోర్త్ వన్ డిస్క్ మ్యాగ్నెట్. మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఈ టాపిక్కి సంబంధించి ఒక యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ నెంబర్ 2, ఫైండింగ్ మెటీరియల్స్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్స్. ఒక బార్ మ్యాగ్నెట్, ఐరన్ నెయిల్, అ పీస్ ఆఫ్ గ్లాస్,
కీ, వుడ్, నైఫ్, ఐరన్ బోల్ట్ అండ్ అ పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఇంకొకటి మ్యాగ్నెట్కి టచ్ చేయించండి. మ్యాగ్నెట్ ప్రతి ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేసిందా? మీరు అబ్జర్వ్ చేసిన దాని గురించి ఈ టేబుల్లో ఫిల్ చేయండి. ఏ మెటీరియల్స్ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయ్యాయి? ఏ మెటీరియల్స్ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవ్వలేదు? మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయిన మెటీరియల్స్ అంటే కీ, నైఫ్, ఐరన్ బోల్ట్, వీటిని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటాం. మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవ్వని మెటీరియల్స్ అంటే ఎ పీస్ ఆఫ్ గ్లాస్, వుడ్ అండ్ పేపర్, వీటిని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటాం. మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ మీ నోట్బుక్లో నోట్ చేయండి. మ్యాగ్నెట్స్కి ఐరన్ లాంటి మెటీరియల్స్ని అట్రాక్ట్ చేసే ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీని బేస్ చేసుకుని మ్యాగ్నెట్స్ని కొన్ని మిక్స్చర్స్ సెపరేట్ చేయడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ యాక్టివిటీ 3. కెన్ వి సెపరేట్ ఐరన్ ఫైలింగ్స్ ఫ్రమ్ సాయిల్? సాయిల్ నుండి ఐరన్ ఫైలింగ్స్ని సెపరేట్ చేయగలమా? ఐరన్ ఫైలింగ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఈ యాక్టివిటీ చేయాలి. ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుని దాన్ని సాయిల్లో డ్రాప్ చేయండి. మ్యాగ్నెట్ని కాసేపు అయిన తర్వాత సాయిల్ నుండి బయటకు తీస్తే మ్యాగ్నెట్కి సాయిల్లో డార్క్ పార్టికల్స్ స్టిక్ అయి ఉంటాయి. ఈ డార్క్ పార్టికల్స్ని మ్యాగ్నెట్ నుండి రిమూవ్ చేసి ఒక పేపర్ మీద ఉంచండి. ఈ డార్క్ పార్టికల్స్ని ఐరన్ ఫైలింగ్స్ అని అంటాం. నౌ పోల్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్లో అన్ని పార్ట్స్కి ఐరన్ ఫిలింగ్స్ని అట్రాక్ట్ చేసే ప్రాపర్టీ సేమ్గా ఉంటుందా? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే యాక్టివిటీ 4 చేద్దాం. కొన్ని ఐరన్ ఫైలింగ్స్ తీసుకుని పేపర్ మీద యూనిఫామ్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ పేపర్ కింద ఒక మ్యాగ్నెట్ పెట్టండి. మీరేం అబ్జర్వ్ చేశారు? ఐరన్ ఫైలింగ్స్ యొక్క ప్యాటర్న్ అంటే వాటి పొజిషన్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? యూనిఫామ్గా ఉన్న ఐరన్ ఫిల్లింగ్స్ పేపర్ మీద 2 పాయింట్స్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతాయి. ఈ 2 పాయింట్స్కి మధ్యలో కొంత డిస్టెన్స్లో కొన్ని ఐరన్ ఫైలింగ్స్ సెపరేట్ అయి ఉంటాయి. ఇదంతా పేపర్ కింద ఉన్న మ్యాగ్నెట్ వలన జరుగుతుంది. అంటే బార్ మ్యాగ్నెట్ ఎండ్స్ ఎక్కువ ఐరన్ ఫిలింగ్స్ని అట్రాక్ట్ చేశాయి. మిడిల్ పార్ట్ అంత ఎక్కువగా అట్రాక్ట్ చేయదు. దీని నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే మ్యాగ్నెట్స్లో 2 పార్ట్స్కి మిగిలిన పార్ట్స్ కంటే అట్రాక్టింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ 2 ఎండ్స్ని పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ అని అంటాం. నౌ హియర్ ఈజ్ అనదర్ యాక్టివిటీ. యాక్టివిటీ 5. ఫైండింగ్ డైరెక్షన్స్ విత్ ఎ బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్తో డైరెక్షన్స్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూపించినట్లుగా ఒక మ్యాగ్నెట్కి థ్రెడ్ కట్టి ఫ్రీగా వదలండి. కాసేపటి తర్వాత మ్యాగ్నెట్ నార్త్ సౌత్ డైరెక్షన్లో రెస్ట్కి వస్తుంది. ఇప్పుడు నార్త్ పోల్ని ఒక కలర్తో మార్క్ చేయండి. ఇప్పుడు మ్యాగ్నెట్ని కదిపి కాసేపు వెయిట్ చేయండి. నౌ ఈ కలర్డ్ పోర్షన్ ఎక్కడ రెస్ట్కి వచ్చింది? ఈ ఎక్స్పెరిమెంట్ని ఇంకొక ప్లేస్లో రిపీట్ చేయండి. మీరేం అబ్జర్వ్ చేశారో నోట్బుక్లో నోట్ చేయండి. మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్లో రెస్ట్కి వస్తుంది. మార్క్ చేసిన ఎండ్ని నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అని అంటారు. ఇంకొక ఎండ్ని సౌత్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అని అంటారు. దీన్నే డైరెక్షనల్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాగ్నెట్ అని అంటారు. ఎందుకంటే మ్యాగ్నెట్ డైరెక్షన్స్ అంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ని చూపిస్తుంది కాబట్టి. ఈ ప్రాపర్టీ మ్యాగ్నెట్స్కి మాత్రమే ఉంటుంది. ఈ ప్రాపర్టీని మ్యాగ్నెటిక్ కంపాస్ చేయడానికి యూజ్ చేస్తారు. మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ఒక చిన్న బాక్స్. దానిపైన ఒక చిన్న గ్లాస్ ఉంటుంది. ఈ బాక్స్ లోపల ఒక నీడిల్ ఉంటుంది. అలాగే కంపాస్లో డైల్ ఉంటుంది. దాని మీద డైరెక్షన్స్ మార్క్ చేసి ఉంటాయి. అది రొటేట్ అవ్వడానికి ఫ్రీగా ఉండేలా లోపల అటాచ్ అవుతుంది. మనం ఏ ప్లేస్లో డైరెక్షన్ తెలుసుకోవాలో ఆ ప్లేస్లో కంపాస్ పెట్టాలి. ఆ నీడిల్ రెస్ట్లో ఉన్నప్పుడు నార్త్ సౌత్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు డైరెక్షన్ తెలుసుకోవటానికి డయల్ మీద మార్క్ చేసిన నార్త్ అండ్ సౌత్ నీడిల్ యొక్క 2 ఎండ్స్ కింద ఎగ్జాక్ట్గా వచ్చే వరకు డయల్ని రొటేట్ చేయాలి. నార్త్ పోల్ని ఐడెంటిఫై చేయడానికి ఒక డిఫరెంట్ కలర్తో పెయింట్ చేస్తారు. అప్పుడు మనకి ఆ ప్లేస్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ తెలుస్తాయి. దాన్ని బట్టి మనం ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా తెలుసుకోవచ్చు. ఈ కంపాస్ని ఎక్కువగా షిప్స్, ఏరోప్లేన్స్లో యూజ్ చేస్తారు. మౌంటైనీర్స్ అండ్ ఆర్మీ పీపుల్ కూడా వాళ్ళ దారి తప్పిపోకుండా ఉండడం కోసం కంపాస్ యూజ్ చేస్తారు. నోట్: డోంట్ ప్లేస్ కంపాస్ అండ్ మ్యాగ్నెట్ టుగెదర్.
కంపాస్ని మ్యాగ్నెట్ని ఒక దగ్గర ఉంచకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్. మీ అందరికీ కూడా ఈరోజు చెప్పిన టాపిక్స్ వరకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. రిమైనింగ్ టాపిక్స్ అన్నీ పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్ 2లో వచ్చే టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకుండా లెసన్ అంతా నేర్చుకుంటే మీకు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద లాస్ట్ వీడియో will be in the description box. Check it out.